హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో విద్యార్థులందరికీ కూడా త్వరలోనే స్కూల్స్ అయితే కనుక రీఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు అయితే కనుక ముగిసి స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ కానున్నాయి. అయితే విద్యార్థులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. వేసవి సెలవులు కొద్దిగా పొడిగింపు అయితే కనుక చేస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మన ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. వివరాలకు వెళ్ళిపోదాం. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. సెలవులు అయితే పొడిగింపు అనే అప్డేట్ అయితే వచ్చింది. అయితే సెలవులు అంటే ఎక్కువ రోజులు ఏం కాదు, కొద్దిగా అయితే కనుక రీఓపెన్ డేట్ అయితే మార్చారు. ఎందుకు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము. ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు కూడా విద్యాశాఖ అయితే గతంలో సెలవులు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి 12వ తారీఖున మొత్తం స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయితే కానున్నాయి. అయితే హాలిడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి రీఓపెన్ కానున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ 13న అంటే ఒక రోజు ఆపి స్కూళ్లు తెరుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకి అయితే సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలన్నింటినీ కూడా ఈ నెల 12కు బదులుగా తిరిగి 13వ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలల పునఃప్రారంభం తేదీని రీఓపెన్ డేట్ని వాయిదా వేయాలని ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో సెలవు మరొక రోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు. దీంతో ఏపీలోని స్కూల్స్ రీఓపెన్ తేదీ వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది అధికారికంగా ఇంకా రాలేదు. ఒకవేళ వాయిదా పడినా కేవలం ఒక్కరోజు మాత్రమే ఆపి 12వ తారీఖున ఓపెన్ చేయాల్సిన స్కూల్స్ 12వ తారీఖున కూడా సెలవు ప్రకటించి తిరిగి 13వ తారీఖున అయితే రీఓపెన్ కానున్నాయి.